previous class, I am discussed about causes of high birth rate or population explosion. Under that, we are discussed so many factors like economic factors, social factors, and non-economic factors. Lastly, other factors. In that topic, compulsory marriage, superstitions, religious matters, safe drinking water, health, environment, our living environment. So all our points are discussed. As a continuation of that topic, I am going to start about measures to control population explosion today. Because of that reason, today's topic is measures to control population explosion. జనాభా విస్ఫోటనాన్ని నిర్ణయించేటువంటి అంశాలను మనం ఇక్కడ చూడబోతున్నాం. India like economy is always having a high growth of population. Because of high growth of population, we are so backward in the path of economic development in the comparison of developed countries of the world. Because of the high population explosion, we are so backward. Of that reason, we are ready to have one necessity to reduce our population content in our country. ఇతర దేశాలతో పోల్చినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా పెరుగుదల చాలా ఎక్స్పాన్షన్ రేట్లో ఉంది. ఈ యొక్క విస్తరణ దశను మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎంతైతే ఈ విస్తరణ రేటును మనం తగ్గించుకోగలుగుతామో ఆర్థికాభివృద్ధి పదంలో మనం అంత వేగంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. తత్ఫలితంగా మనము కూడా సంపన్న దేశాల జాబితాలో చేరేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటాము. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ హ్యావింగ్ ద నెసెసిటీ టు control our population content in our country. Under that, we are having so many points. They are economic measures. ఆర్థిక పరమైనటువంటి చర్యలు. Economic measures always related to the financial matters or income matters relating to the various sections of the people, rich class, poor class, middle class and working class, etc. ఆదాయ వనరులను బట్టి ఆర్థికపరమైన అంశాలు మనకు సంబంధించి ఉంటాయి. ఈ ఆర్థికపరమైనటువంటి అంశాలలో ధనిక, మధ్యతరగతి, పేద వర్గాలను బట్టి మనం ఇక్కడ అధ్యయనం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆదాయ వనరులు పెరుగుతాయో వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆలోచన విధానం వస్తుంది. దాన్ని బట్టి కూడా వాళ్ళు కుటుంబంలో ఉన్నటువంటి సంఖ్యను గురించి ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. అండర్ ది ఎకనామిక్ మెజర్స్ వీఆర్ హ్యావింగ్ వేరియస్ పాయింట్స్ లైక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్, creation of employment opportunities, equitable distribution of income and removal of poverty. All these points are having a touch with financial and income which are earned by the people in the society like Indian country. భారతదేశం లాంటి దేశంలో నివసించేటువంటి ప్రజలు ఆర్థికపరమైన విషయాలు, ఆదాయానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా వెనుకబడి ఉంటారు. అలాంటి కారణం చేత పారిశ్రామిక రంగం కానీ, ఇక్కడ కల్పించేటువంటి ఉపాధి అవకాశాల నిమిత్తం కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆదాయ వనరుల లభ్యతలో ఉన్నటువంటి తేడా వల్ల కానీ వీరిలో కొంతమంది పేదరికంలో మగ్గిపోతూ ఉంటారు. ఆ పేదరిక విషయాలను మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. అండ్ దట్ ఫస్ట్ పాయింట్ ఈజ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్. వీఆర్ అబ్జర్వింగ్ జనరల్లీ ది ఇండస్ట్రియల్ సొసైటీ ఆర్ అర్బన్ సొసైటీ ఈజ్ మోస్ట్ ఫార్వర్డ్ ఇన్ కంపారిజన్ విత్ రూరల్ సొసైటీ అండ్ అగ్రికల్చరల్ సొసైటీ. సామాజికంగా మనం గమనిస్తే పారిశ్రామిక ప్రగతి ఉన్నటువంటి పట్టణాలేమో అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉంటాయి. వ్యవసాయంపై మాత్రమే ఆధారపడినటువంటి గ్రామీణ వాతావరణమేమో అభివృద్ధిలో వెనకబడి ఉంటుంది. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ అర్బన్ అండ్ రూరల్ ఏరియా డిఫరెన్సియేషన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ నోటింగ్ పాపులేషన్ కంటెంట్. జనాభా పరిణతిని మనం నోట్ చేసే విషయంలో గ్రామీణ వాతావరణానికి, అదేవిధంగా గ్రామీణ వాతావరణంతో పాటు పట్టణ వాతావరణానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఇక్కడ గమనిస్తే ఈ రెండుటికి కొట్టొచ్చినట్టు తేడా కనబడుతుంది. అర్బన్ పాపులేషన్ పీపుల్ ఆర్ మోస్ట్ ఫార్వర్డ్ ఇన్ ఆల్ మ్యాటర్స్, whereas in the case of rural population people are so backward in comparison with these matters. Because of that reason, the industrial sector in urban areas is so expanded. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక రంగం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కానీ, బిగ్ ఇండస్ట్రీస్లో కానీ చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. బట్ వేరేజ్ ఇన్ ది కేస్ ఆఫ్ రూరల్ ఏరియాస్ ది ఇండస్ట్రియల్ నెంబర్ ఈజ్ లో. గ్రామాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక వాతావరణం చాలా స్వల్ప స్థాయిలో ఉంటుంది.
ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి దశ కానీ ఉపాధి అవకాశాలు కానీ చాలా తక్కువగా ఉంటాయి. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ది అర్బన్ పీపుల్ ఆర్ నాట్ మైగ్రేటింగ్ టువర్డ్స్ రూరల్ ఏరియాస్, బట్ రూరల్ పీపుల్ ఆర్ వెరీ రెడీ టు మైగ్రేట్ టువర్డ్స్ అర్బన్ ఏరియాస్. గ్రామాల్లో ఉండేటువంటి జనాభా పట్టణాలకు రావడానికి సిద్ధంగా ఉంటారు, కానీ పట్టణాల్లో ఉన్నటువంటి జనాభా గ్రామాల వైపుకి వలస వెళ్ళేటువంటి దానికి సిద్ధంగా మాత్రం ఉండరు. దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధినే మనము ఒక కొలమానంగా చెప్పడానికి అవసరం అనేది ఉందన్నమాట. అందుకని మనం గమనిస్తూ ఉన్నాం, పారిశ్రామిక అభివృద్ధి పట్టణాల్లోనే ఎక్కువగా నమోదవుతూ ఉంటుంది గ్రామాలలో కంటే. నెక్స్ట్ వన్, క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉద్యోగావకాశాల కల్పన. ఇన్ ది ఇండస్ట్రియల్ సొసైటీ వీఆర్ హ్యావింగ్ అబండెంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ది ప్రొవిజన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టు ది యూత్ హూ ఆర్ హ్యావింగ్ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్. పట్టణాల్లో ఉన్నటువంటి యువతకు సరైనటువంటి ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పట్టణాలు మొదటి వరుసలో ఉంటాయి, కానీ గ్రామాల్లో ఇలాంటి పోటీ కానీ అవకాశాల యొక్క సంఖ్య కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆల్సో ది అర్బన్ ఏరియాస్ ఆర్ మోస్ట్ ఫార్వర్డ్ ఇన్ కంపారిజన్ విత్ రూరల్ ఏరియాస్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ది మిడిల్ క్లాస్ కమ్యూనిటీ, రిచ్ క్లాస్ కమ్యూనిటీ అండ్ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ ఆల్వేస్ రెడీ టు ఇంట్రెస్ట్ లివ్ ఇన్ అర్బన్ ఏరియాస్ బట్ నాట్ ఇన్ రూరల్ ఏరియాస్. చదువుకున్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి యువత కానీ చదువుకున్నటువంటి యువకులు కానీ పట్టణాల్లో నివసించడానికి, పట్టణాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెతుక్కోవడానికి సంసిద్ధులుగా ఉంటారు. అంతేగాని వారి యొక్క ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాల్లో గ్రామాల్లో వచ్చినప్పటికీ కూడా వాటిని వాళ్ళు ఎప్పుడూ కూడా తిరస్కరించేటువంటి పరిస్థితి మనకి ఈ యొక్క బలమైన కారణం చేత ఉంటుంది. But population explosion control, we are ready to create employment opportunities areas in urban and rural areas in a equitable manner. జనాభా నియంత్రణ అనేది ఒక దేశంలో కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ జరగాలి అంటే గ్రామాలలోనూ అదేవిధంగా పట్టణాల్లోనూ ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన సర్వసమానంగా జరిగితేనే యువతకు ఆర్థిక అభివృద్ధి యొక్క ఫలాలు అందేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన మనం ఉద్యోగ అవకాశాలను గ్రామాల్లో పెంచుకోవాలి, అలాగే పట్టణాల్లో కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ రిమూవల్ ఆఫ్ పావర్టీ. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ ఏ క్లోజ్ కంపారిజన్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ రిమూవల్ ఆఫ్ పావర్టీ హియర్. దిస్ క్లోజ్ కంపారిజన్ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఇన్ ఎకనామిక్ యాజ్ ఎ సోషల్ సైన్స్. అర్థశాస్త్రంలో మనం ఎప్పుడూ లోతుగా పరిశీలించినట్టయితే when we are ready to improve our incomes, we are ready to having the one provision decrease of our poverty conditions, whether we are ready to improve our living standards with better incomes. దేశంలో ఎప్పుడైతే ఆదాయాలు పెరుగుతాయో తత్ఫలితంగా మనము పేదరిక స్థితి నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ we are having the equitable distribution and removal of poverty. In the case of industrial employment, అగ్రికల్చరల్ ఎంప్లాయ్మెంట్ అండ్ మోడర్న్ టైప్, దట్ ఈజ్ సర్వీస్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్. వ్యవసాయంలో కానీ పరిశ్రమల్లో కానీ సేవల్లో కానీ మనం ఉపాధి అవకాశాలను పెంచుకున్నట్లయితే మనకి ఆదాయ వనరుల యొక్క సంఖ్య పెరుగుతుంది. ఎప్పుడైతే ఆదాయ వనరుల యొక్క సంఖ్య పెరుగుతుందో మనం మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్కు ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది. మన యొక్క జీవన స్థితిగతులు మధ్య తరగతి నుంచి ధనిక తరగతికి ప్రమోట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా గవర్నమెంట్ కూడా ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హియర్ వీఆర్ రెడీ టు ఎరాడికేట్ ది కమ్యూనికేషన్ గ్యాప్స్, ఇన్కమ్ గ్యాప్స్ ఆర్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్స్ బిట్వీన్ ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ హూ ఆర్ లివింగ్ ఇన్ అర్బన్ ఇండియా అండ్ రూరల్ ఇండియా. పట్టణ భారతదేశంలో కానీ గ్రామీణ భారతదేశంలో కానీ నివసించేటువంటి యువత మధ్యలో మనకి plays a vital role in the process of poverty eradication and also the determination of economic development in the countries like India. Next, I am move forward with social measures. సామాజిక పరమైనటువంటి చర్యలు లేదా
మనకు సంబంధించినటువంటి ఆ యొక్క మార్గాలను వెతకబోతూ ఉన్నాం. అండర్ దట్ వీఆర్ హ్యావింగ్ వేరియస్ పాయింట్స్ లైక్ ఎడ్యుకేషన్, ఇంప్రూవింగ్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ అండ్ రైజింగ్ ద మినిమమ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్. These 3 points are closely connected with the society which we are observing in our day-to-day life. ప్రతిరోజు మనం సమాజంలో గమనిస్తున్నటువంటి అంశాలకే ఇక్కడ కూడా మనం మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. విద్యా ప్రమాణాలు కానీ, అలాగే సమాజంలో స్త్రీమూర్తికి లభించేటువంటి గౌరవ ప్రవర్తులు కానీ, అలాగే ముఖ్యంగా స్త్రీ జనాభా దగ్గరికి వచ్చేపాటికి వివాహ వయసుకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ మనము కొన్ని రకాలైనటువంటి మార్పులను చేసుకున్నట్లయితే we are ready to control our population explosion for the realization of our long-term goal, that is population reduction and poverty reduction. సమాజంలో మనం గమనిస్తున్నటువంటి ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని వీటిలో కొన్ని రకాలైనటువంటి మార్పులను చేసుకున్నట్లయితే దీర్ఘకాలికంగా మనకు పెండింగ్లో ఉన్నటువంటి ఒక కల లాంటి సమస్య జనాభా పెరుగుదలను నియంత్రించవచ్చు. పేదరికంలో నుంచి కూడా మన జనాభాకి ఒక రకమైనటువంటి విడుదలను ప్రసాదించే అవకాశం ఈ 3 అంశాల వల్ల జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ సోషల్ మెజర్స్ బికాస్ దీస్ 3 ఆర్ కనెక్టెడ్ విత్ సొసైటీ విచ్ వీ ఆర్ జనరల్లీ అబ్జర్వ్డ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we are going to educational standards of people, especially in rural areas. The point that is educational standards always relating to the urban areas but not rural areas. విద్యా ప్రమాణాలు అనేది ఈ రోజున మనం గమనిస్తే ఎక్కువగా పట్టణాల్లో ఉన్నటువంటి లభ్యత కంటే గ్రామాల్లో ఉన్నటువంటి లభ్యత తక్కువగా ఉంది. ఎప్పుడైతే పట్టణాల్లో ఉన్నటువంటి లభ్యతలాగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యా ప్రమాణాలను పెంచుకోవడం కానీ, స్కిల్స్ ఫార్మేషన్ నైపుణ్య మారుతుంది. బట్ వీఆర్ అబ్జర్వింగ్ అండ్ రికార్డింగ్ ఏ లార్జర్ గ్యాప్ బిట్వీన్ అర్బన్ ఎడ్యుకేటెడ్ స్టాండర్డ్స్ అండ్ రూరల్ ఎడ్యుకేటెడ్ స్టాండర్డ్స్. పట్టణాల్లో చదివినటువంటి యువత యొక్క ప్రమాణాలకు, గ్రామాల్లో చదివినటువంటి యువత యొక్క ప్రమాణాలకు సుస్పష్టమైనటువంటి భేదాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఒక ఉద్యోగానికి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత అలాగే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత కనుక వెళ్ళినట్లయితే ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళనే ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. దే ఆర్ హ్యావింగ్ కాంపిటీటివ్ స్కిల్స్ ఇన్ కంపారిజన్ విత్ రూరల్ ఏరియా పీపుల్ ఇన్ ఏ బిగ్గర్ మేనర్. గ్రామాల్లో నివసించినటువంటి విద్యార్థి జనాభా కంటే పట్టణాల్లో నివసించి విద్యను అభ్యసించినటువంటి పట్టణ జనాభాకి యువతకి ఉద్యోగాన్ని చేజిక్కించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. there is a larger gap or difference between skill improvement and skill formation in rural students and urban students. పట్టణ విద్యార్థులకు పేద విద్యార్థులకు ఇక్కడ మనకు అనేక రకాలైనటువంటి అంతరాలు కనబడుతున్నాయి. నైపుణ్యాల కల్పన కానీ, నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవటం కానీ, ఉన్నటువంటి అందిపుచ్చుకున్నటువంటి నైపుణ్యాలని వాడటంలో కానీ ఈ 2 సమాజాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క అంతరాన్ని మనం ఎప్పుడైతే తగ్గించగలుగుతామో ఆటోమేటిక్గా మన దేశంలో జనాభా నియంత్రణ అనేది చాలా సులభమైనటువంటి విషయంగా మారుతుంది. ప్రభుత్వము అలాగే విద్యాధికారులు ఈ యొక్క భేదాన్ని దూరాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆర్థికవేత్తలు అనేక సందర్భాల్లో సూచించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇంప్రూవింగ్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ హియర్. we must respect women in all respects of our living lifetime matters. మనం జీవించినంతకాలము కూడా స్త్రీమూర్తిని ఎప్పుడూ కూడా ప్రతి సందర్భంలోనూ కూడా అన్ని సందర్భాల్లోనూ సగౌరవంగా గౌరవించాలి. మనకు సంబంధించినటువంటి గౌరవ ప్రపత్తులు మర్యాదలు కల్పించాల్సినటువంటి అవసరం స్త్రీల పట్ల ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. అతను సమాజంలో కానీ కుటుంబంలో కానీ అనేక రకాల కార్యకలాపాల్లో ఉంటూ ఉంటాడు. అది ఏ కార్యకలాపమైనా, మన వ్యక్తిగత కార్యకలాపం కావచ్చు, సామాజిక పరమైనటువంటి కార్యకలాపం కావచ్చు, వీ మస్ట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్ ఇన్ ద సొసైటీ ఇన్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబానికి సంబంధించి కానీ అలాగే మనం ఉద్యోగం చేసేటువంటి ప్రతి ప్రాంతంలో కానీ అనేక రకాల పోటీ సమావేశాల్లో కానీ స్త్రీల పట్ల మనము మర్యాదపూర్వకంగా గౌరవ ప్రపత్తులతో ప్రవర్తించవలసిన అవసరం ఉంటుంది. వీఆర్ రెడీ టు ఇంప్రూవ్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఆర్ రికగ్నిషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఆల్ మ్యాటర్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ది అవర్ డెవలప్మెంట్ ఆర్ కంట్రీ డెవలప్మెంట్. When we are ready to give respect to the women,
ది కంట్రీ విల్ రెస్పెక్ట్ అవర్ జెల్స్ అండ్ ది కంట్రీ విల్ రెస్పెక్ట్ ఇన్ ఏ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ మ్యాటర్స్. ఎక్కడైతే స్త్రీమూర్తులను మనం గౌరవ ప్రవర్తనతో చూడగలుగుతామో, వారితో మర్యాదపూర్వకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటామో, అవి మన సామాజిక అభివృద్ధికి అదేవిధంగా దేశ ఆర్థికాభివృద్ధికి స్పష్టమైనటువంటి బాటలు వేస్తుందని మనకు వేదకాలంలో ఉన్నటువంటి ఋషులు కానీ అలాగే అనేక మంది ఆర్థికవేత్తలు కానీ అనేక సందర్భాల్లో నోట్ చేసి చెప్పడం అనేది జరిగింది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ వీ మస్ట్ ఇంప్రూవింగ్ ది స్టేటస్ ఆర్ రికగ్నిషన్ టువర్డ్స్ ఉమెన్ ఇన్ ఆల్ మ్యాటర్స్. ఫస్ట్ we are all ready to give the first priority to the women population who are living in our country along with our girls. Male and female gender gap should be eradicated because of the development as our necessity. లింగ భేదాన్ని స్త్రీ పురుష భేదాన్ని మనం అందరం కూడా త్వజించాలి. ఎప్పుడైతే ఈ భేదాన్ని మనము నిరాకరణ చేస్తామో, త్వజించగలుగుతామో, తిరస్కారం చేయగలుగుతామో, తత్ఫలితంగా మనకి ఆర్థికాభివృద్ధి సులభతరం అవుతుంది. సమాజంలో మనకున్నటువంటి అన్ని రకాల వాతావరణాలు కూడా పాజిటివ్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకున్నటువంటి ఈ యొక్క దృక్పథాలు మారుతూ ఉంటాయో, ఆలోచన విధానాలు మారుతూ ఉంటాయో స్త్రీల పట్ల మైనటువంటి మనకు సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు కానీ చేయటం వల్ల మనకు మనం పతనం అయిపోవటమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులకు గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని గుర్తింపుని కలిగిస్తూ మన కార్యకలాపాల్లో మనం ముందుకు వెళ్ళడం మంచిది. అది దేశానికి, సమాజానికి, మన కుటుంబ వాతావరణానికి కూడా ఎంతో రకంగా తోడ్పడుతుంది. దీన్ని మనం గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వన్, రైజింగ్ ది మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ ది మ్యారేజ్ ఏజెస్ ఎస్పెషల్లీ ఇన్ ది ఫిమేల్ పాపులేషన్ ఆఫ్ ది countries like India. In India like countries we are observing the marriage age. స్త్రీలలో ఉన్నటువంటి బాలికల్లో ఉన్నటువంటి వివాహ వయసుని ప్రభుత్వ వర్గాలేమో పెంచమని చెప్తున్నాయి. కానీ మనకున్నటువంటి వాస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి రకరకాల సాంప్రదాయక వాతావరణాలు కానీ ఈ యొక్క వయసును రోజు రోజుకి తగ్గిస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇన్ ది కేస్ ఆఫ్ రూరల్ ఏరియాస్ వీఆర్ in so much cases observed that the female age group for the purpose of marriage all are should be reduced. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బాలికల యొక్క వివాహ వయసు తగ్గుతుందనే చెప్పాలి. ఎక్కడో మనం గమనించినటువంటి కొన్ని ఉదాహరణల్లో తప్ప మిగిలినటువంటి మెజారిటీ కేసెస్ ఎక్కువ సందర్భాల్లో వివాహ వయసు తక్కువగానే ఉంటుంది. ఇలా తక్కువగా ఉండటానికి వాళ్ళకున్నటువంటి కుటుంబ నేపథ్యం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కారణంగా ఉండొచ్చు. The sentiments which are followed by the parental community. Sentiments which are followed by the parental community. తల్లిదండ్రులకు చెందినటువంటి వర్గాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మోడా లేకపోతే సంప్రదాయాలను బట్టి కూడా ఈ వివాహ వయసు తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్, కుటుంబం మొత్తానికి ఉన్నటువంటి విద్యా ప్రమాణాలను బట్టి కూడా వాళ్ళు అప్డేటెడ్గా ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళు ఇంకా వెనకబడినతనంగాను అవుట్డేటెడ్గాను ఆలోచించడం వల్ల కూడా బాలికలు స్త్రీల దగ్గరికి వచ్చేపాటికి వివాహం అనేటువంటి ఘట్టానికి సంబంధించిన వయసు ఇంకా తగ్గిస్తూనే ఉన్నారని చెప్పాలి. దిస్ టైప్ ఆఫ్ కండిషన్ షుడ్ బి మెజర్డ్ ఆర్ చేంజ్డ్ ఇన్ ఆల్ డిసిప్లిన్స్. ఇలాంటి వాతావరణాన్ని మనం స్పష్టంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వాతావరణాన్ని మార్చుకోకపోతే రాబోయే భావితరాలకు సంబంధించినటువంటి ఆ యొక్క సొసైటీ కూడా కొంతవరకు స్పాయిల్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఆర్థికవేత్తలు మనకు సూచిస్తూ ఉన్నారు. బికాజ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రాంగ్ రీజన్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ వీ మస్ట్ రైజ్ ఆర్ ఇంక్రీజ్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ in Indian society, whether they are living in urban society or in a rural society. గ్రామీణంలో ఉన్నటువంటి మహిళలు కానీ అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి మహిళల్లో కానీ కొంత భాగం ఇంకా వివాహ వయసులో ప్రభుత్వం నిర్ణయించినటువంటి సూచనలు పాటించకుండా 18 సంవత్సరాలకు లోపు ఇంకా 15 సంవత్సరాల లోపు కూడా వాళ్ళకి వివాహాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఆలోచన విధానంలో మనకు తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత సహాయపడి వాళ్ళ దృక్పథాలను మార్చుకొని
వివాహం అనేటువంటి ప్రత్యేక కార్యకలాపానికి సంబంధించి ఆ బాలికల యొక్క వివాహ వయసు పెరిగే విధంగా చూసుకొని దాన్ని బట్టి మాత్రమే ఈ మ్యారేజ్ అనేటువంటి ఘట్టాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మనకు చాలా ఉంది. ఎప్పుడైతే సోషల్ మ్యాటర్స్లో ఎడ్యుకేషన్ పరంగా కానీ, స్టేటస్ ఆఫ్ ది ఉమెన్ పరంగా కానీ, ఏజ్ ఆఫ్ ది మ్యారేజ్ ఆఫ్ ఉమెన్, వివాహ వయసుకు సంబంధించినటువంటి మహిళల విషయంలో కానీ మనం ఇంప్రూవ్డ్గా ఆలోచించగలుగుతామో అప్పుడు సొసైటీ యాజ్ ఏ హోల్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వీ మస్ట్ ఫాలో దీస్ టైప్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ మెజర్స్ ఫర్ అవర్ రెగ్యులర్ డిసిప్లిన్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది సొసైటీ ఇన్ ది పాత్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. భారతదేశ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భారతదేశ ఆర్థిక పదాన్ని నడిపించాలి అంటే సామాజికంగా తలెత్తేటువంటి ఇలాంటి రుగ్మతలను, మనల్ని ఎన్నాళ్ళ నుంచో వెంటాడుతున్నటువంటి ఇలాంటి లోపాలను మనకు మనమే స్వచ్ఛందంగా సవరించుకొని ముందుకు గనక వెళ్ళినట్లయితే సొసైటీ పరంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తత్ఫలితంగా మనము ఆర్థికాభివృద్ధిని త్వరితగతిన సాధించేటువంటి అవకాశం ప్రభుత్వంతో పాటు సామాజికంగా ఈ తల్లిదండ్రుల విభాగం కూడా మనకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. తత్ఫలితంగా మనం జనాభా విస్ఫోటనాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము. తత్ఫలితంగా జనాభా సంఖ్య తగ్గుతుంది. భావితరాలకి సరైనటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వగలిగేటువంటి సమాజాన్ని మనం నిర్మించుకునేటువంటి అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఆల్ త్రీ రీజన్స్ వీఆర్ రెడీ టు అబ్జర్వ్డ్ హియర్. వీఆర్ హ్యావింగ్ ద నెసెసిటీ టు గివ్ గుడ్ లైఫ్ అండ్ బ్రైటర్ లైఫ్ టు ది అప్కమింగ్ జనరేషన్స్ ఇన్ ద సొసైటీ బికాజ్ ఆఫ్ దిస్ రీజన్. నెక్స్ట్, ది ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ హియర్. For the purpose of population explosion control here, we are observing various number of family planning programs under third category of category. ఇక్కడ ఉన్నటువంటి మూడో వర్గానికి చెందినటువంటి నియమాల దగ్గరికి వచ్చేపాటికి కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు లేదా పథకాలను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. అండర్ దట్ వీఆర్ రెడీ టు కవర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్, ఇన్సెంటివ్స్ అండ్ డిసెంటివ్స్, ఫ్యామిలీ ఆ జనాభా నియంత్రణ కార్యక్రమంలో భాగంగా మూడవ విషయంలో కుటుంబ నియంత్రణ పథకాలను మనం ఇక్కడ గమనిస్తున్నాం. అండర్ దట్ వీఆర్ హ్యావింగ్ ఫస్ట్ పాయింట్ యాజ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్. ది గవర్నమెంట్ అథారిటీస్ having the dutifulness of creating an awareness regarding the family size in every family who is living in the country or rural areas. ప్రభుత్వ వర్గాలు ప్రత్యేకమైనటువంటి పథకాలను తీసుకుంటున్నాయి. ఇక్కడ వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ముఖ్యమైనటువంటి గ్రామీణ భారతంలో ప్రజల పట్ల కుటుంబాల పట్ల సరైన అవగాహన కలిగించే విధంగా వీళ్ళు సమాచారాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళకి అవగాహన అయ్యే విధంగా చైతన్యవంతమైనటువంటి పద్ధతుల్లో అనేక రకాల సదస్సుల ద్వారా, అనేక రకాలైనటువంటి స్టేజ్ షోల ద్వారా వాళ్ళు కల్పించడానికి కృషి చేస్తూ ఉన్నారు. దీనిలో ప్రభుత్వ వర్గాల యొక్క కృషిని మనము తప్పనిసరిగా పొగడవలసినటువంటి అవసరం ఉంది. ది గవర్నమెంట్ informations towards the family size, number of family members, age of marriage with female number in educated society and uneducated society. This type of service we must praised in several cases. ఇలాంటి గవర్నమెంట్ చేసేటువంటి సేవని మనము ప్రదర్శనల రూపంలో కానీ అలాగే సదస్సుల రూపంలో కానీ మనం ఎన్నోసార్లు గమనించుంటాము. ఈ సేవ మొత్తానికి అయ్యేటువంటి ఖర్చు మొత్తం ప్రభుత్వ వర్గాలే గమనిస్తూ ఉంటాయి. ఎందుకని అంటే రాబోయే సమాజం మనకి ఉజ్వలమైనటువంటి సమాజం, ఆరోగ్యవంతమైనటువంటి సమాజం, విద్యా ప్రమాణాలతో కూడినటువంటి సమాజాన్ని మనం ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి అలాంటి సమాజం మన కళ్ళ ముందు రాబోయే సంవత్సరాల్లో కనపడాలి అంటే ఈ యొక్క కుటుంబాలు పరిణతికి మించి ఎక్కువ నెంబర్లో ఉండకూడదు. పరిమితికి మించి ఉండటానికి అవకాశం లేకుండా మనం తయారు చేయాలంటే వీ మస్ట్ హ్యావ్ రెడీ టు కండక్ట్ ది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టువర్డ్స్ పీపుల్ ఇన్ ద సొసైటీ
అండ్ ఫ్యామిలీస్ ఇన్ ద సొసైటీ. అన్ని కుటుంబాల్లో కానీ అందరూ ప్రజల మధ్య కానీ ఒక అవగాహన సదస్సులు లాంటివి, చైతన్యవంతమైనటువంటి సమావేశాలు లాంటివి ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో కల్పిస్తూ పోతేనే ప్రజలకు కుటుంబం చిన్నది అవ్వటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలేంటో వాళ్ళందరికీ వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వాడుక భాషలో ప్రచారం చేయగలిగితే వారికి అర్థమవుతుంది. దీనివల్ల ఈ యొక్క సిస్టంలో ప్రయాణం చేసేటువంటి కుటుంబాల సంఖ్యను మనం రోజు రోజుకి పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. విత్ దిస్ వీఆర్ హ్యావింగ్ వన్ ఆపర్చునిటీ టు రెడ్యూస్ ఆఫ్ ఇన్సెంటివ్స్. ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వ చర్యలు తీసుకుని అనేక రకాలైనటువంటి ఎంకరేజ్మెంట్స్ లేకపోతే గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం సరైనటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది. ది పీపుల్ ఆర్ ఫ్యామిలీస్ ఆర్ కపుల్స్ హూ ఆర్ వాలంటరీలీ రెడీ టు ఫాలో ది స్మాల్ ఫ్యామిలీ నామ్ ఆర్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొసీజర్స్ వాలంటరీలీ ది గవర్నమెంట్ ఆల్వేస్ ఎంకరేజింగ్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆర్ డిసిప్లిన్స్. ఎవరైతే కుటుంబాలు, ఎవరైతే తల్లిదండ్రులు, ఎవరైతే కొత్తగా వివాహం చేసుకున్నటువంటి జంటలు, యువత స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను కానీ చిన్న కుటుంబం అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ను కానీ స్వచ్ఛందంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారో ప్రభుత్వం వారికి సరైనటువంటి ప్రోత్సాహకాలను కల్పిస్తుంది. ఈ చిన్న కుటుంబం అనేటువంటి ఒక రూలుకి కట్టుబడినటువంటి ప్రజలందరికీ, తల్లిదండ్రులందరికీ కూడా ప్రభుత్వం ఎలాంటి విభేదాలు లేకుండా కల్పించే అవకాశం ఉంది. ది గవర్నమెంట్ ఆల్వేస్ టేకింగ్ సెవరల్ ప్రపోజల్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇన్సెంటివ్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ది స్మాల్ ఫ్యామిలీ నామ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కంట్రోలింగ్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో జనాభాను కట్టడి చేయడానికి, భారతదేశంలో చిన్న కుటుంబాల యొక్క ప్రోత్సాహాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ప్రోత్సాహకాలను ఇస్తూనే ఉంది. వీటిలో మనం బాగా చెప్పుకోదగింది క్యాష్ అవార్డ్స్ విచ్ ఆర్ ఎంటర్టైన్డ్ బై ది గవర్నమెంట్. ఎవరైతే చిన్న కుటుంబం అనేటువంటి ఒక నియమానికి కట్టుబడి ఉంటారో వాళ్ళందరికీ కూడా నగదు ప్రోత్సాహకాలు గవర్నమెంట్ వారికి ఇచ్చేటువంటి సందర్భం ఉంది. ఎవరైతే చిన్న కుటుంబాలను వాళ్ళు ఒప్పుకొని స్వచ్ఛందంగా పాటించడానికి సిద్ధంగా ఉంటారో వారికి అనేక రకాలైనటువంటి కుకింగ్ యుటెన్సిల్స్, వంట సామగ్రిని ఇచ్చేటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఎవరైతే జంటలు, తల్లిదండ్రుల్లో హస్బెండ్ కానీ అదేవిధంగా వైఫ్ కానీ ఎవరైతే స్టెరిలైజేషన్కి సిద్ధంగా ఉంటారో, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు సిద్ధంగా ఉంటారో, ఒక సంతానం తర్వాత కానీ ఇద్దరు సంతానం తర్వాత కానీ వాళ్ళు వాలంటరీగా వచ్చి కుటుంబ నియంత్రణ, స్టెరిలైజేషన్, శస్త్రచికిత్స, వెదర్ దే ఆర్ కాల్డ్ వ్యాసెక్టమీ ఆర్ ట్యూబెక్టమీ. These type of operations are conducted by the government hospitals or private hospitals in PHCs also, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిస్పెన్సరీల్లో కానీ ప్రైవేటు నర్సింగ్ హోముల్లో కానీ ఎవరైతే వివాహమైనటువంటి జంటలు ఒక సంతానం తర్వాత కానీ ఇద్దరు సంతానం తర్వాత కానీ వారు కుటుంబం యొక్క నెంబర్ని లిమిట్ చేసుకోవడానికి ఇద్దరితో సరిపెట్టుకోవడం, ఒకరితో సరిపెట్టుకోవడం, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే దానికి స్మాల్ ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ యాజ్ అ హ్యాపీ ఫ్యామిలీ ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళందరికీ క్యాష్ అవార్డ్స్ కానీ, కుకింగ్ యుటెన్సిల్స్ కానీ, అలాగే సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ది ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కుటుంబ సంక్షేమ డిపార్ట్మెంట్ కూడా మనకి అనేక రకాల సర్టిఫికేట్స్, ధృవపత్రాలను ఇస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రోత్సాహకాల రూపంలో. ఇవేమీ కూడా కుటుంబ నియంత్రణ అనేటువంటి శస్త్రచికిత్సకు సిద్ధంగా లేరో వారికి అందేటువంటి అవకాశం లేదు. వాటిని మనం ఇక్కడ డిజ్ ఇన్సెంటివ్స్ అని చెప్పి పిలవడం జరిగింది. నిరుత్సాహకాలుగా చెప్తూ ఉంటాము. ముగ్గురు నలుగురు సంతానాన్ని కలిగి ఉండాలని మూఢనమ్మకాలతో ఇంకా ఆలోచిస్తూ ఉండేటువంటి తల్లిదండ్రులు, గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి తల్లిదండ్రులు, అలాగే రైతువారీ కుటుంబీకులు, సొసైటీలో బాగా ఇంకా వేలిముద్రలతో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి నగదు ప్రోత్సాహకాలు కానీ ఇంటికి సంబంధించినటువంటి సామాను సమకూర్చేటువంటి అవకాశం కానీ ఉండదు. వాళ్ళకి ఇన్సెంటివ్స్ అమల్లోకి వస్తాయి. ది పీపుల్ హు ఆర్ వెరీ రెడీ టు
improve these type of programs. They are ready to qualifying to receive these type of incentives which were designed by the government authorities for the purpose of following of family planning measures in the long term goal like control of population in India. మన దీర్ఘకాలికమైనటువంటి ఒక అవసరం జనాభా నియంత్రణ అనేది జరగాలి అంటే ఏ కుటుంబాలు ఎవరైతే తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చిన్న కుటుంబానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళందరికీ ప్రోత్సాహకాలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ అమలు చేస్తూనే ఉంది. ఈ కార్యక్రమం ఇంకొద్దిగా కొత్త ఉత్సాహంతో ముందుకెళ్ళాలి అంటే దీన్ని అమలు చేయడానికి ప్రజల నుంచే పూర్తి మద్దతు రావాలి. ఈ మద్దతు యొక్క సంఖ్య పెరిగే కొద్దీ గవర్నమెంట్ ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా సంసిద్ధంగా ఉందని మనము చెప్పాలి. ఇప్పటికే దీనివల్ల అనేక రకాలుగా లబ్ధి పొందినటువంటి జంటలను కుటుంబాలను తల్లిదండ్రులను బయట మనం గమనిస్తూనే ఉంటాము. దానివల్ల కూడా వాళ్ళ నుంచి వాళ్ళకి ఈ యొక్క ప్రచారం అనేది జరుగుతూనే ఉంది. దీనితో పాటు పిహెచ్సిస్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా మనకున్నటువంటి అంగన్వాడీ నర్సులు గ్రామాల వెంట తిరుగుతూ దీని గురించి విపరీతమైనటువంటి ప్రచారం చేస్తూనే ఉన్నారు. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ రెడీ టు అప్రిషియేట్ ది గవర్నమెంట్ అథారిటీస్ టు ఇంట్రడ్యూస్ దిస్ న్యూ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ది పీపుల్ హూ ఆర్ ఫాలోడ్ ది స్మాల్ ఫ్యామిలీ నార్మ్ ఇన్ ఇండియా లైక్ కంట్రీస్. భారతదేశం లాంటి వెనుకబడిన దేశాల్లో కూడా గవర్నమెంట్ ఎటువంటి సందేహం లేకుండా ఈ ప్రోత్సాహవంతమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నందుకు ప్రజలు లబ్ధి పొందినవారు కానీ మిగిలినటువంటి విద్యా ప్రమాణాలు ఉన్నటువంటి యువత కానీ గవర్నమెంట్ని చాలా వరకు మెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. ఇదే విషయాన్ని చాలామంది ఆర్థికవేత్తలు అనేక రకాల సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అండర్ దట్ వీఆర్ హ్యావింగ్ అనదర్ పాయింట్ యాజ్ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్స్, కుటుంబ నియంత్రణ కేంద్రాలు. వీఆర్ హ్యావింగ్ సో మెనీ family planning centers in our country in rural areas and also in urban areas. Generally speaking, urban areas are already endowed with private hospitals and dispensaries. But whereas in the case of rural areas, we are having only government mechanism. That mechanism always worked for health mechanism or health improvement the people in rural areas. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ వైద్యపరమైనటువంటి సహాయాలు కానీ వైద్యపరమైనటువంటి సేవలు కానీ సకాలంలో అందాలి అంటే గవర్నమెంట్ మాత్రమే ఇక్కడ ముందుకు రావాలి. ప్రైవేట్ ఆసుపత్రులు గ్రామాల్లో తక్కువ ఉంటాయి, ఉన్నప్పటికీ అవి ఎక్కువగా సేవలు చేసేటువంటి పరిస్థితి లేదు. ది రీజన్ ఈస్ ది ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్, ది ప్రైవేట్ హెల్త్ సెక్టర్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ ప్రాఫిటబిలిటీ. ప్రైవేటు వైద్య రంగం మొత్తం కూడా లాభాలతో కూడినటువంటి వైద్య సేవలు చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ నాట్ ది కేస్ ఇన్ గవర్నమెంట్ హెల్త్ సెక్టర్. కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆరోగ్య రంగంలో మాత్రము లాభాపేక్ష అనేది ఉండదు. వైద్యాధికారులందరికీ కూడా ప్రతి నెల 1వ తారీఖు ప్రభుత్వ యంత్రాంగమే జీతాలు ఇస్తుంది కాబట్టి ఆ డాక్టర్లు కానీ నర్సులు కానీ ల్యాబుల్లో పనిచేసేటువంటి అనేక రకాల సాంకేతిక నిపుణులు కానీ గ్రామాల్లో కూడా శక్తి వంచన లేకుండా పనిచేసి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యులైనటువంటి ప్రజలకు వారి వాడుక భాషలో అర్థమయ్యే విధంగా వాళ్ళకి చైతన్యం కలిగే విధంగా బోధించి వారిని కూడా చిన్న కుటుంబం వైపుకి ప్రయాణం చేసే విధంగా నిర్ణయాలు తీసుకునే విధంగా వాళ్ళని గనక తయారు చేయగలిగితే అక్కడ కూడా కుటుంబ నియంత్రణ కార్యక్రమం అనేది చాలా చైతన్యవంతంగా జరుగుతుంది. ఎప్పుడైతే ఇలాంటి అవేర్నెస్ పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా పెరిగిందో వీఆర్ రెడీ టు హ్యావ్ వన్ డ్రీమ్ ది రిడక్షన్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఇన్ ఏ ఈజియర్ వే. ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను మనం గనక ఎంత వేగంగా ప్రజల్లోకి గ్రామాల్లోకి తీసుకెళ్తే అంత త్వరగా ఈ జనాభా నియంత్రణ అనేది భారతదేశం లాంటి దేశాల్లో జరుగుతుంది. దీనికి గ్రామాల్లో కూడా ఉన్నటువంటి ఆరోగ్య రంగంలో ఉన్నటువంటి సిబ్బంది కృషి చేయాలని ఆర్థికవేత్తలు అలాగే ఆర్థిక గణాంక సంస్థలు కూడా మనకి పదే పదే చెబుతూ ఉన్నాయి. విధి నిర్వహణలో వారందరూ కూడా మనసు పెట్టి పనిచేస్తే ఇది కూడా మనకు జరుగుతుంది. ఎప్పుడైతే ఇది జరిగిందో జనాభా నియంత్రణ కూడా సాధ్యపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే జనాభా నియంత్రణ జరిగిందో మనం ఆర్థికాభివృద్ధికి దగ్గరకు వెళుతూ ఉంటాము. ఆర్థికాభివృద్ధి యొక్క ప్రతిఫలాలు మనకు అలాగే రాబోయే తరాలకు కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ రీసెర్చ్, పరిశోధన. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెడీ టు allocate various crores of rupees for the purpose of
welfare schemes in the process of research conduction. భారతదేశ ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్లో కూడా గవర్నమెంట్ కేటాయిస్తూ ఉంది. కేంద్రం రూపంలో కానీ కేంద్రం, అదేవిధంగా రాష్ట్రాల వాటా కింద రాష్ట్రాలు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తున్నారు ఈ యొక్క కుటుంబ సంక్షేమ నిధుల రూపంలో. వీఆర్ రెడీ టు హ్యావ్ ది ఫండ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. శిశు సంక్షేమానికి, కుటుంబ వాతావరణాన్ని సంక్షేమవంతంగా చేయడానికి పరిశోధన చేసే విధంగా ఎప్పుడూ ఒక నిరంతరమైనటువంటి రీసెర్చ్ టీమ్, పరిశోధనాపరమైనటువంటి బృందాలు దేశం లోపల రకరకాలుగా కృషి చేస్తూనే ఉంటాయి. వారి పరిశోధనల ఫలితంగా కొత్తగా వచ్చేటువంటి అనేక రకాల జబ్బుల నుంచి వాళ్ళని క్యూర్ చేయటానికి, అలాగే మనకున్నటువంటి న్యూలీ బోర్న్ బేబీస్లో మరణాల యొక్క సంఖ్య తగ్గించడానికి ఈ ప్రభుత్వ వర్గాలు ఎప్పుడూ కూడా పరిశోధన చేస్తూనే ఉంటాయి. ఈ పరిశోధనలకు అయ్యేటువంటి ఖర్చు మొత్తం కూడా గవర్నమెంటే కల్పిస్తూ ఉంటుంది. దీనిలో కొత్త కొత్త యువత కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్నే మనం రీసెర్చ్గా చెబుతూ ఉంటాము. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ది ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ది సో మచ్ బల్క్ ఎక్స్పెండిచర్. ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతూ భారత ప్రభుత్వం ఇక్కడ అనేక రకాల కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను కానీ, కుటుంబ సంక్షేమ పథకాలను కానీ, పరిశోధనాపరమైనటువంటి కార్యక్రమాలను కానీ ఇలా నిర్వహిస్తూనే ఉంది. దీనివల్ల ప్రభుత్వం మీద భారం ఉన్నప్పటికీ కూడా రాబోయే భావితరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో కూడా వీటిని నిర్వహిస్తూనే ఉంది. వీటిని మనం సకాలంలో ఉపయోగించుకున్నట్లయితే రాబోయే కాలంలో చిన్న కుటుంబాలను చూడగలుగుతాము, అదేవిధంగా ఆరోగ్యవంతమైన కుటుంబాలను చూడగలుగుతాము. దేశాభివృద్ధిని కూడా మనము త్వరితగతిలో సాధించడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ఈ పౌరుల్లో కూడా ఆలోచన విధానం, యాటిట్యూడల్ డిఫరెన్స్, దృక్పథాలలో కూడా మార్పులు వస్తే ఇది సాధ్యమవుతుందనే చెప్పాలి. ఇది అంత కష్టమైన విషయం ఏమీ కాదని మనందరం కూడా గమనించాలి. దీస్ ఆర్ ది వేరియస్ మెజర్స్ అండర్ ది టాపిక్ లైక్ measures to control population explosion. So far we are observed economic measures, social measures and also the family planning programs which are aid and implemented by the government of India as our goal, that is control of population explosion. Next